ఈ మధ్య సబ్స్క్రైబర్స్ అందరూ జిల్లా జడ్జిలాగా మారిపోయారు. అన్నిటికీ ప్రూఫ్లు అడుగుతున్నారు. అందుకని పక్కా సమాచారంతో వచ్చా, ప్రూఫ్లతో వచ్చా, మా ఆజాముని బతిలాడి గట్టిగా తీసుకొచ్చా అప్డేట్లు. సో పక్కా అప్డేట్లు తీసుకొచ్చా, ఓటింగ్ అనాలిసిస్ అప్డేట్లు. సో తెల్లవారుజామున 4:40 పొద్దున చేసిన ఓటింగ్ అనాలిసిస్కి క్వైట్ ఆపోజిట్ అనాలిసిస్ తీసుకొచ్చా. ఓటింగ్ రిజల్ట్స్ కూడా తీసుకొచ్చా, ఓటింగ్ ఎలా పడుతుందో కూడా తీసుకొచ్చాను. సో సంజన గారు 2 రోజుల నుంచి తెగ కంటెంట్ ఇస్తున్నారు. సో సంజన గారి పొజిషన్ ఏంటో చెప్తాను. ఎలిమినేషన్కి అతి దగ్గరలో ఉంది. ఇంకా రేపు పొద్దున గేటు తెస్తే వెళ్ళిపోయే కంటెస్టెంట్ ఎవరనేది కూడా శనివారం రోజే కదా షూట్ అయిపోయింది, ఆదివారం షూట్ కూడా. సో శనివారం రోజు సాయంత్రం 7:10 గేట్లు తెరిస్తే బయటకు వెళ్ళిపోయే కంటెస్టెంట్ ఎవరో కూడా ఇప్పుడే చెప్పేస్తాం మీకు, ఓకేనా? సో ఇది పక్కా అప్డేట్. మన అనాలిసిస్ చాలా తక్కువ ఉంటుంది, అప్డేట్లే ఎక్కువ ఉంటుంది అనమాట దీంట్లో, ఓకేనా? చెప్తా. ఓట్ల వర్షం కురుస్తుంది, మామూలుగా లేదు. బట్ ఎప్పుడు కూడా ఫస్ట్ వీక్లోనే సెకండ్ వీక్లోనే వచ్చి 1 vs 1 నడిచేది. సో 1 vs 1 కాకుండా 1 vs 14 నడింది కాబట్టి ఆల్ ఆఫ్ ద సడన్. సో ఇప్పుడు ఎడ్జ్ సంజన గారికి ఉంటుందా ఉండదా? సో సంజన గారి వాళ్ళు ఎంత కంటెంట్ వస్తుంది. సో మొన్న కండిషనర్ వాళ్ళు వచ్చింది, నిన్న ఎగ్ వాళ్ళు వచ్చింది, ఈ రోజు ఆమె ఏకంగా కెప్టెన్ అయి కూర్చుంది. సో ఎవరైతే ఆమె ఇంట్లో కూడా రానివ్వలేదో ఏకంగా ఆమె వెళ్ళి లోపలికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అలాంటి ఆమె పొజిషన్ ఏంటి అని చాలా మంది అడుగుతుంటే సంజన గారికి ఓటింగ్ స్టార్ట్ అయింది, ఓట్ల వర్షం కురుస్తుంది. బట్ ఆ ఓట్ల వర్షం ఫ్యాక్ట్ చెప్తుండే. ఏదో ఇప్పుడు సంజన గారు కెప్టెన్ అయ్యారు కదా, సంజన గారికి అంతా ఓటింగ్ మంచిగా పడుతుంది, సంజన గారిని లేపాలి అన్న మాటలు మాట్లాడలా. జెన్యూన్ ఫ్యాక్ట్ ఏంటంటే సో సంజన గారికి ఓటింగ్ పడుతుంది, బట్ తక్కువ ఓటింగ్ పడుతుంది. సో ఆమెకి సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో సంజన గారు ఓటింగ్ పడుతుంది. మార్నింగ్కి సంజన గారి ప్లేస్ 5th ప్లేస్లో ఓటింగ్ పడుతుంది అన్నారు. సో ఇప్పుడు సంజన గారికి సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో ఓటింగ్ పడుతుంది. మోస్ట్లీ ఆమె సెకండ్ ప్లేస్. నాకు తెలిసి ఎపిసోడ్ అయిపోయి మనం నైట్ ఓటింగ్ కంప్లీట్గా చేస్తారు కదా, సో ఆ రేంజ్కి వెళ్ళేసరికి రేపు పొద్దున మన అనాలిసిస్ చేసేసరికి సంజన గారు టాప్లోకి వెళ్ళి కూర్చున్నా కూడా ఆశ్చర్యపోవలేదు, ఓకేనా? సో అలా ఉంటుంది అనమాట. బట్ సంజన గారు కెప్టెన్ అయ్యారు, కానీ సంజన గారు కెప్టెన్ ఎలా అయ్యారు అనే దానికి ముందు దీనికంటే ముందు ఒక అప్డేట్ వీడియో పెట్టారు, దాన్ని ఎవరైనా చూడండి, దాంట్లో మీకు క్లారిటీ వచ్చింది. సో అప్పుడు సంజన గారికి అంత ఎలివేషన్ ఉంటుందా ఉండదా ఓటింగ్లో అనేది మీకు క్లారిటీ వచ్చింది అనమాట. అప్పుడు ఎలివేషన్ ఎవరికి వెళ్ళొద్దు అనేది, ఎందుకంటే పక్క అప్డేట్తో మాట్లాడుతున్నాను, అది అప్డేట్ ఇది అప్డేటే కాబట్టి. సో ఓకేనా. అండ్ థర్డ్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో అటు ఇటుగా సంజన గారు ఇమాన్యుయల్ గారు తిరుగుతూ ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరి మధ్య బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. ఇమాన్యుయల్ కూడా చాలా తక్కువ ఓటింగ్ ఏం పడట్లేదు. ఇమాన్యుయల్ కూడా మినిమం 10 వారాలు ఉంటారు. సంజన గారు ఇప్పుడు పైకి లేచారు కదా, సంజన గారు మేబీ ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకపోవచ్చు, సెకండ్ వీక్ నెక్స్ట్ వీక్ అసలు ఓటింగ్ లోనే ఉండరు కాబట్టి సంజన గారు నెక్స్ట్ వీక్ ఉంటారు. ఇంకొక 2 వారాలు సంజన గారు అలాగే ఉంటారు. దాని తర్వాత సంజన గారు ఏంటి ఎలాగానే తెలియదు, ఎందుకంటే ఇప్పుడు సంజన గారు లోపల కెప్టెన్ గా అయిన తర్వాత ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఆమె గ్రాఫ్ బీభత్సంగా పెరగాల లేదా పడిపోవాలనేది డిసైడ్ అవుతారు అనమాట నెక్స్ట్ వీక్, ఓకేనా? అండ్ 5వ ప్లేస్లో డెమోన్ పవన్ మంచిగా ఓటింగ్ పడుతుంది, పర్లేదు, డీసెంట్ ఓటింగ్ అయితే డెమోన్ పవన్కి పడుతూ ఉందన్నమాట. 4వ ప్లేస్లో రితు చౌదరికి పడుతుంది. అఫ్కోర్స్ రితు చౌదరి డెమోన్ పవన్ ఇద్దరు ఏం చేయట్లేదు. ఆ పిల్లోడు పులిహార కలుపుతున్నాడు, ఈ పిల్ల కొంచెం తాలింపేస్తుంది దాంట్లో. సో ఇద్దరికి చేసేది కూడా ఏం లేదు. పులిహార రాజా ఆఫ్ దిస్ సీజన్ డెమోన్ పవన్ అంతే, ఇంకా రిజిస్టర్ అయిపోయింది, మనం ఏం చేయలేము ఇంకా. సో అమ్మాయి తాలింపేస్తా ఉంది కాబట్టి వీళ్ళిద్దరు పక్క పక్కనే తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు బయటే కాదు, ఇక్కడ కూడా ఓటింగ్లో కూడా అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు అనమాట. సో ఫస్ట్ ప్లేస్లో తనూజానే ఉంది, మళ్ళీ చెప్తున్నాను తనూజానే ఉంది. ఇది తనూజా పిఆర్ ఛానల్ కాదు, అండ్ తనూజాకి పిఆర్ ఉన్నారు, నేను ఓపెన్గా చెప్తుండే. ఆమెకు మంచి ఓటింగ్ ఉంది, ఎందుకంటే ఆమె సీరియల్ హీరోయిన్. ఇప్పుడు సీరియల్ హీరోయిన్కి పిఆర్ ఉండకుండా ఉంటారంటే పిఆర్ ఉంటారు, నార్మల్గానే పిఆర్ ఉంటారు తనకి. సో బిగ్ బాస్లోకి వస్తున్నప్పుడు అది ఇంకొంచెం పెద్దదే అవుతుంది. ప్రతి ఒక్క కంటెస్టెంట్కి పిఆర్ ఉంటారు. సో ఇలాంటి సెలబ్రిటీ కంటెస్టెంట్స్కి ఫస్ట్ నుంచే పిఆర్ ఉంటారు. అది మేబీ ఇప్పుడు డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు, మనకు తెలియదు కాబట్టి. అండ్ తనూజా గారి గేమ్ కూడా మరీ అక్కడ చెప్పుకోలేనంత దరిద్రంగా అయితే ఏమీ ఆడట్లేదు. ఆమె నిన్న 1 vs 5 డామినేట్ చేసింది నామినేషన్స్లో. సో అది చూసిన వాళ్ళకి దట్టు తనూజా గారు ఎపిసోడ్లో ఎస్పెషల్లీ తనూజా గారికి వర్సెస్ రితు చౌదరి వేయలేదు దాంట్లో. సో కాబట్టి తనూజా గారిది సింపతి వర్కౌట్ అవుతుంది ఆ ఎపిసోడ్లో. తనూజా గారి నిన్న కూడా తనూజా గారు అలా యాంగ్జైటీ అవ్వటము, పడిపోవటము అదంతా చూపెట్టారు. సో నిన్న ఎపిసోడ్ కూడా తనూజా గారికి ప్లస్ అయింది. మేబీ ఈ రోజు ఎపిసోడ్లో సో ఆ గుడ్డు గురించి ఏమన్నా చెప్తే అదేమో మారుద్దేమో, బట్ అది చెప్పరు నాకు తెలిసి. సో తనూజా గారి ఓటింగ్ తనూజా గారికి పడుతూనే ఉంది. సో తనూజా గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో వాళ్ళిద్దరు ఉన్నారు. సో థర్డ్ ప్లేస్లో, ఫోర్త్ ప్లేస్లో వీళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు అనమాట. ఇది యాక్చువల్ అప్డేట్. అసలు ఎలిమినేషన్ అప్డేట్ ఎలిమినేషన్ దగ్గరగా ఎవరు ఉన్నారంటే సో రాము రాథోడ్ గురించి చెప్పడం మర్చిపోయాను. 516 మిలియన్ల వ్యూస్ వచ్చిన వ్యక్తి, అంటే దగ్గర 51,60,00,000 మంది చూసిన సాంగ్ పాడిన వ్యక్తి, డ్యాన్స్ చేసిన వ్యక్తి. ఆ పర్సన్ కి ఓటింగ్ పడుతుందంటే రూటెడ్ ఏరియా నుంచి, రస్టిక్ రూటెడ్ ఏరియాస్ నుంచి, రూరల్ ఏరియా నుంచి ఓటింగ్ చాలా బాగానే పడుతుంది. అబ్బాయికి డీసెంట్ గానే పడుతుంది. రాము రాథోడ్ అలాగే ఉంటాడు బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాడు. ఇంకొంచెం అతనికి ఆ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఇంకొంచెం పెరగాలి. బిగ్ బాస్ అన్ని నేర్చుకుంటాడు కూడా మనోడు. సో కాబట్టి అతను ఈ వీక్ అయితే సేఫ్ ఉన్నాడు. నెక్స్ట్ ఎలిమినేట్ అయిపోవడానికి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సో సంజన ఎట్లా వెళ్ళిపోద్దు, లఫుట్ నోట్లోకి రావడానికి సిగ్గుండాలి నీకు. ఆశా సైని గారు, ఫ్లోరా సైని గారు, సుమన్ శెట్టి గారు, మన షష్ఠి వర్మ.
సో వీళ్ళ ముగ్గురులో ఒకరికి బీభత్సమైన ఛాన్స్ ఉంది. సో సుమన్ శెట్టి గారు అయితే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వరు, ఎందుకంటే ఆయన మంచి కంటెస్టెంట్, లైక్ ఒక మంచి కమిడియన్. సో అలాంటికి ఫస్ట్ వీక్ తీసుకొచ్చి ఆయన అంత అమర్యాదగా పంపిస్తారు. హ్యూమానిటీ గ్రౌండ్స్ లో చూసినా కూడా ఆయన అంత అమర్యాదగా పంపిస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంత రూడ్ గా బిగ్ బాస్ బిహేవ్ చేస్తాడు అని నేను అనుకోవట్లా. ఓటింగ్ కూడా ఆయనకి మంచిగానే పడుతుంది. నిన్న మొన్న కొన్ని క్లిప్స్ వైరల్ అయ్యాయి, అండ్ ఆయన చూసి పాప ఆయన కోసం ఓటేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మీమర్స్ పేజెస్ కి ఆయన వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ కదా. సో వాళ్ళు ట్రిబ్యూట్ ఇస్తున్నారు ఆయనకి, ఆయనకి అవసరమైనప్పుడు ఆయనకి అండగా ఉంటున్నారు. దిస్ ఇస్ ద రైట్ టైం కదా. సో వాళ్ళు ఆయనకి అండగా ఉంటున్నారు అనమాట. మీమర్స్ తెగ మీమ్స్ చేస్తున్నారు ఆయన మీద, అసలు మామూలు కూడా కాదు, ఎప్పుడు లేనంతగా యాక్టివ్ అయ్యారు ఆయన మీద. సో కాబట్టి ఆయన కూడా ఉంటారు. ఇక ఆశా సైని శ్రేష్ఠి వర్మ మళ్ళీ చెప్తున్నాను, శ్రేష్ఠి వర్మని బిగ్ బాస్ హౌస్ లో నుంచి పంపించదు. శ్రేష్ఠి వర్మ బిగ్ బాస్ హౌస్ లో ఉంటుంది. ఎందుకు శ్రేష్ఠి వర్మ బిగ్ బాస్ హౌస్ లో ఉంటుంది అంటే, నిన్న మీరు చూసుంటారు లైవ్, ఎస్పెషల్లీ ఆ లైవ్ లో చాలా క్లియర్ గా మీకు అర్థమై ఉంటుంది. సో సంజన గారిని ఆ ఆవేశంలో మాట్లాడుతుంది, నీకు సిగ్గులేదా, నువ్వు ఎందుకు ఎన్నిసార్లు చేస్తావు, నిన్న అది చేస్తావు, మళ్ళీ ఈ రోజు చేస్తావు, నీకు సిగ్గులేదా అంటది. ఒక మనిషిని, ఒక హీరోయిన్ని, దట్టు ఒక పెద్ద ఏజ్ ఆమని సిగ్గు లేదని డైరెక్ట్ గా అంటది. ఇటుపక్క బర్నీ గారిని తిట్టుద్ది, ఇటుపక్క తనుజాని తిట్టుద్ది. అసలు నిన్న వాళ్ళు లోపలికి రానివ్వనప్పుడు ఈమె ఎంత కోపం వచ్చిందంటే ఈమెకి, అదేదో అసలు మామూలు విషయం కాదు. ఇక్కడేదో బయట రోడ్డు మీద కూర్చొని ఉన్నట్టు శ్రేష్ఠి వర్మ ఆ రేంజ్ కంటెంట్ ఇస్తుంది. అంటే ఈ అమ్మాయి కూడా అసలు ఫిల్టర్ ఉంటుంది ఈ అమ్మాయికి, ఏది మాట్లాడదో ఈ అమ్మాయికి తెలియదు. సో అలాంటి కంటెస్టెంట్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా బిగ్ బాస్ కి కావాలి. ఫస్ట్ వీక్ లోనే అమ్మాయిని బయటికి పంపించేస్తారు, అంతా ఫైర్ ఉన్న అమ్మాయిని సప్ప చేసి పంపిస్తారని నేనైతే అనుకోను. ఇప్పుడిప్పుడే అమ్మాయి ఏంటో తెలుస్తుంది. ఇంకొంచెం ముందుకు పోయాక అమ్మాయి నెగిటివ్ అయినా పర్లేదు, బిగ్ బాస్ కంటెంట్ ఇస్తుందని బిగ్ బాస్ టీం నమ్ముతుంది కాబట్టి ఆమె ఉంటుంది అనమాట. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్, సో ఒకే ఒక ఆప్షన్, సో ఫ్లోరా సైని గారు, ఆశా సైని గారు. అండ్ ఈమె తన పని తను చేసుకుంటూ పోతున్నారు, కానీ బట్ ఈమె లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది, అండ్ ఈమె ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు సంజన గారు వోకల్ రైస్ చేస్తున్నట్టు, ఆమె అంత గట్టిగా మాట్లాడుతున్నట్టు సో ఫ్లోరా సైని గారు మాట్లాడలేదు. సో కాబట్టి ఫ్లోరా సైని గారికి మంచిగా ఫ్లైట్ టికెట్ వేసి సో బాంబే పంపిద్దామని బిగ్ బాస్ టీం ఆల్రెడీ డిసైడ్ అయిందంట. సో ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటింగ్ లో ట్రెండ్ ఇది. ఓట్ల వర్షం అయితే కురుస్తుంది, బట్ ఆ వర్షంలో తడిసి ముద్దవుతుంది ఎట్ ప్రెసెంట్ తనూజ. దాని తర్వాత సంజన గారు, ఇమాన్యుల్ గారు తడుస్తున్నారనమాట. సో అది సంగతి. ఇది లేటెస్ట్ అప్డేట్, ఇది యాక్యురేట్ అప్డేట్, ఎగ్జాక్ట్ అప్డేట్ అనమాట. సంజన గారు కెప్టెన్ అయిన తర్వాత మారొచ్చేమో, ఇప్పటి వరకు అయితే ఇది నడుస్తుంది. సో దాని ఉంటుంది, బట్ ఇప్పటికైతే మాత్రం ఆమె సెకండ్ ప్లేస్ లోనే కొనసాగుతున్నారు సంజన గారు. ఫస్ట్ ప్లేస్ లో మాత్రం తనుజ ఉందన్నమాట. చూద్దాం, రాత్రికి మారొచ్చేమో. రేపు పొద్దున మళ్ళీ మా అజాం నుండి మళ్ళీ నిద్ర లేక మరీ అప్డేట్ అడిగి మీకు మళ్ళీ చెప్తాను అనమాట. యాక్యురేట్ అప్డేటే చెప్తాను, ఎగ్జాక్ట్ అప్డేటే చెప్తాను. ఓకేనా? ఇక్కడ నా సెల్ఫ్ డబ్బా, నా సొంత డబ్బా ఏముండదు. అందుకనే ఓకేనా, నా సెల్ఫ్ డబ్బా, నా సొంత డబ్బా ఏమైనా ఉందంటే వాళ్ళు ఎందుకు ఫస్ట్ లో ఉన్నారు అని చెప్పడానికి ఒక కారణం కావాలి కదా. ఆ కారణమే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, అది ఓకే. జై హింద్.